హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు స్టోరీ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఇది ఒక కాలేజ్ లవ్ స్టోరీ కాబట్టి అందరికీ నచ్చుతుంది. పైగా ఈ డ్రామాలో మన హీరోయిన్ లవ్ వల్ల పడ్డ కష్టాల వల్ల మళ్ళీ రీబోర్న్ అవుతుంది. ఈసారి మాత్రం ప్రేమ గీమ పక్కన పెట్టి తన కెరియర్ మీదే ఫోకస్ చేయాలని డిసైడ్ అవుతుంది. అప్పుడే మన హీరో ఎంట్రీ ఇస్తాడు. పైగా పెద్ద యాటిట్యూడ్ ఉన్నాడు. హీరోయిన్ వెనకాల పడి మరి ఆమెను ఎలా అతని ప్రేమలో పడేశాడో ఫర్దర్ స్టోరీలోకి వెళ్లి చూసేద్దాం. దానికంటే ముందు నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డ్రామా స్టార్టింగ్ లో మన హీరోయిన్ మింగ్ కనిపిస్తుంది. ఈ లైఫ్ ని ఎలా అయినా సరే చాలా హ్యాపీగా పద్ధతిగా బతకాలి అని ఫిక్స్ అవుతుంది. ఇంకోవైపు స్కూల్ సీన్ చూస్తే అక్కడ అమ్మాయిలంతా ఒక అబ్బాయిని చూసి తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు. అతనే మన హీరో మిస్టర్ లియాంగ్. తన ఫ్రెండ్స్ తో కలిసి స్టైల్ గా స్కూల్లోకి ఎంట్రీ ఇస్తుంటే అమ్మాయిలంతా వావ్ ఎంత కూల్ గా ఉన్నాడో, ఏదో స్టార్ లా ఉన్నాడు అని మురిసిపోతుంటారు. అప్పుడే లియాంగ్ ఫ్రెండ్ యంగ్ వచ్చి, ఎక్కడ చూస్తున్నావురా, అక్కడ వైట్ స్కూల్ బ్యాగ్ వేసుకున్న అమ్మాయి భలే బ్యూటిఫుల్ గా ఉంది కదా అని మింగ్ ని చూపిస్తాడు. లియాంగ్ ఏమో నువ్వు మరీ ఖాళీగా ఉన్నట్టున్నావు అని వాడిని తీసి పారేస్తాడు. ఇంకో ఫ్రెండ్ జాంగ్ కూడా ఆ అమ్మాయిలో ఒక్క లోపం కూడా లేదు, చాలా ఇన్నోసెంట్ గా కూడా కనిపిస్తుంది కదా అంటే లియాంగ్ మాత్రం గుర్తుంచుకో, పైకి ఎంత ఇన్నోసెంట్ గా కనిపిస్తే లోపల అంత డేంజరస్ గా ఉంటారు అని ఒక డైలాగ్ వేస్తాడు. అక్కడే గోడ మీద సు అనే ఒక అమ్మాయి కూర్చొని లియాంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అతన్ని చూడగానే యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. నేను ఇక్కడ నుండి దూకలేకపోతున్నాను, ప్లీజ్ హెల్ప్ చేయవా లియాంగ్ అని అడుగుతుంది. లియాంగ్ కి ఆమె నాటకం అర్థమైపోయి దూరం నిన్ను చూస్తూ హాహా దూకే దూకే అంటాడు. ఆమె ఏమో నాకు భయంగా ఉంది అని సాకులు చెప్తుంటే వెనక నుండి మన హీరోయిన్ మింగ్ వచ్చి తన బ్యాగ్ ని ఆమె తలకి తగిలేలా విసిరి కొడుతుంది. దాంతో ఆ సు కింద బుడుక్కుని పడిపోతుంది. అప్పుడే మింగ్ గోడ ఎక్కుతుంటే లియాంగ్ ఆమెను చూసి షాక్ అవుతాడు. తను కూడా హెల్ప్ అడుగుతుందేమో అని తెగ వెయిట్ చేస్తుంటాడు. కానీ మింగ్ తనలో తాను ప్రెసెంట్ లో వీడు 17 years లియాంగ్ లో ఉన్నాడు కదా అని అనుకుంటుంది. పాస్ట్ లో లియాంగ్ ఒక ఫేమస్ అండ్ డామినేటింగ్ సీఈఓ గా ఉండేవాడు. మింగ్ ఒక పార్టీకి షైన్ తో కలిసి వెళ్ళిపోయినప్పుడు లియాంగ్ ఆమెని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు అతని ఫ్రెండ్ యంగ్, ఈ అమ్మాయి నీ టైప్ కదా కానీ ఆ షైన్ గార్డ్ ముందే కొట్టేశాడు అని అంటే లియాంగ్ ఏమో షైన్ గార్డ్ ఉంచుకునే టాయ్స్ మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని తన గురించి చాలా చీప్ గా మాట్లాడతాడు. ఆ మాటలు విన్న మింగ్ కి అప్పటి నుండి అతని మీద ఫుల్ కోపం ఉండేది. కానీ ప్రెసెంట్ లో మాత్రం మింగ్ గోడ దిగి వెళ్లిపోతుంది. కింద పడ్డ సూ ఏమో నా మీద బ్యాగ్ ఎందుకు ఇసిరావు అని అరిస్తే మింగ్ సారీ నేను చూడలేదు అని కూల్ గా చెప్పి తన బ్యాగ్ పట్టుకుని వెళ్లిపోతుంది. లియాంగ్ మాత్రం మింగ్ నే చూస్తుంటాడు. అప్పుడే సూ వచ్చి పరిచయం చేసుకుంటున్నా పట్టించుకోకుండా ఆ అమ్మాయి పేరేంటి అని అడుగుతాడు. మింగ్ అని సూ చెప్పగానే ఒక చిన్న స్మైల్ ఇచ్చి వెళ్లిపోతాడు. క్లాస్ లోకి వెళ్తే మింగ్ తన క్లాస్మేట్ అని తెలిసి లియాంగ్ ఇంకా షాక్ అయిపోతాడు. యంగ్ ఏమో తను వారం రోజులు లీవ్ లో ఉంది, అందుకే నువ్వు చూడలేదు, తను మన స్కూల్ బ్యూటీరా, మేమిద్దరం చిన్నప్పటి నుండి చడ్డీ బడ్డీ ఫ్రెండ్స్ లే, నీకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని తనలో ఉన్నాయి అని ఎగ్జైట్ అవుతూ చెప్తాడు. లియాంగ్ ఏమో సోదాపు, నేను ఎవరితోనూ చడ్డీలు షేర్ చేసుకోను అని కౌంటర్ ఇస్తాడు. మింగ్ క్లాస్ రూమ్ లో తన బెస్ట్ ఫ్రెండ్ వాన్ చదువుతున్న రొమాంటిక్ కామిక్స్ ని చూసి ఇలాంటి చెత్త చదవడం మానేయ్ అని వార్నింగ్ ఇస్తుంది. లియాంగ్ వచ్చి ఎగ్జాక్ట్ గా మింగ్ వెనక డెస్క్ లోనే కూర్చుంటాడు. ఈ స్కూల్ బ్యూటీ ఎప్పటి నుండి గోడలు దూకడం స్టార్ట్ చేసింది అని ఆలోచిస్తుంటాడు. మింగ్ బుక్ ఓపెన్ చేయగానే అందులో ఒక లవ్ లెటర్ ఉంటుంది. తను దాన్ని కనీసం చూడకుండా చింపి డస్ట్ బిన్ లో పడేస్తుంది. అప్పుడు వాన్, అరే ఒక్కసారి చూడొచ్చు కదా అంటే మింగ్ అంటుంది, నేను ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను, రొమాన్స్ చేయడానికి కాదు అని సీరియస్ గా చెప్పేస్తుంది. అప్పుడు లియాంగ్ అది చూసి ఈ అమ్మాయి ఏంటి ఇంత కోల్డ్ గా ఉంది అని అనుకుంటాడు. కానీ మింగ్ మనసులో మాత్రం పాస్ట్ లో నా లైఫ్ ని ప్రేమ కోసం వేస్ట్ చేసుకుని నాశనం చేశాను, ఆ ట్రాజెడీ వల్ల ఈ లైఫ్ లో మాత్రం కేవలం కెరీర్ కే, ప్రేమకి నో ప్లేస్ అని ఫిక్స్ అవుతుంది. పాస్ట్ లో మింగ్ లవర్ షైన్ ఆమెను చాలా టార్చర్ చేసేవాడు. ఆమెను రూమ్ లో వేసి లాక్ చేయడం, చేతులకి బేడీలు వేయడం, చివరికి తన తల్లిని కూడా కలవనీయకుండా నరకం చూపించేవాడు. తన ఫ్రెండ్స్ ని కూడా హర్ట్ చేసేవాడు. ఆ టార్చర్ భరించలేక తన లైఫ్ మీద విరక్తి వచ్చి మింగ్ బాత్ టబ్ లో తనని తాను హర్ట్ చేసుకుని చనిపోతుంది. కానీ మళ్ళీ తన పాస్ట్ లోకి రీబోర్న్ అవుతుంది. మింగ్ తన స్కూల్ డేస్ లోకి రీబోర్న్ అయ్యాక ఈ లైఫ్ లో ఆ షైన్ గాని అస్సలు వదలను, వాడు నన్ను తాకలేనంత స్ట్రాంగ్ గా తయారవుతాను అని మనసులో అనుకుంటుంది. క్లాస్ అయిపోయాక వెనక్కి తిరిగి చూస్తే మన హీరో లియాంగ్ ఆమె డెస్క్ మీద చేయి వేసి నిద్రపోతుంటాడు. పాస్ట్ లో షైన్ అండ్ లియాంగ్ ఇద్దరు భయంకరమైన డెవిల్స్ అన్నమాట. అందుకే మింగ్ కి లియాంగ్ ని చూసినా కోపం వస్తుంది. అతను కూడా షైన్ లాంటి వాడే అనుకుంటుంది. అతని చేతిని విసిరి కొట్టి బ్యాగ్ సదురుకొని కోపంగా వెళ్లిపోతుంది. లియాంగ్ షాక్ అయ్యి ఈ అమ్మాయి నన్ను ఎందుకంత కోపంగా చూస్తుంది అని తన ఫ్రెండ్ యంగ్ ని అడుగుతాడు. యంగ్ ఏమో నువ్వు భలే హ్యాండ్సమ్ కదా, బహుశా ఎగ్జైట్ అయిపోయి అలా చూసిందేమోలే అని సెటైర్ వేస్తాడు. తర్వాత అందరూ స్మార్ట్ క్లాస్ కి వెళ్తారు.
ప్రిన్సిపల్ వచ్చి ఎవరు ఫస్ట్ స్పీచ్ ఇస్తారు అని అడిగితే వులియన్ అనే అబ్బాయి వచ్చి స్పీచ్ ఇస్తూ అందరి ముందు మింగ్ ఐ లైక్ యూ అని ప్రపోజ్ చేస్తాడు. క్లాస్ అంతా గోలగోల చేస్తూ చప్పట్లు కొడుతుంటే లియాంగ్ మాత్రం షాక్ లో ఉంటాడు. ప్రిన్సిపల్ కి కోపం వచ్చి టీచర్ ని పంపి వాడికి 2 తగిలించి బయటికి తీసుకెళ్తారు. మింగ్ కి చాలా ఎంబారెసింగ్ గా అనిపించి క్లాస్ నుండి వెళ్లిపోతుంది. అప్పుడే లూ అనే అబ్బాయి మానిటర్ గా వచ్చి అందరి నోట్స్ చెక్ చేస్తుంటాడు. లియాంగ్ కావాలనే మింగ్ సీట్ ని కాల్తో తంతాడు. ఆమె వెనక్కి తిరిగి క్వశ్చన్స్ స్టిక్ చేస్తుంటే లియాంగ్ నీ సైన్ కూడా కావాలి, ఇది కాంట్రాక్ట్ పేపర్ కాదు కదా, అంత భయం ఎందుకు అని యాటిట్యూడ్ చూపిస్తాడు. మింగ్ మనసులో అనుకుంటుంది, పాస్ట్ లో ఆ షైన్ గార్డ్ కూడా ఇలానే బిహేవ్ చేసేవాడు అని తన మీద చిరాకు పడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. లియాంగ్ కి అర్థం కాదు తనంటే ఆమెకి ఎందుకంత కోపమో అని. అప్పుడు యంగ్ ఏమో బ్రో చూడు, తనకి ఎన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా నీ టైప్ అమ్మాయిలాగే ఉంది కదా అని ఎక్కిరిస్తాడు. లియాంగ్ నాకు తన మీద ప్రేమ పుడుతుందని నీకు ఎలా అనిపించింది అని బిల్డప్ ఇచ్చి బయటికి వస్తాడు. బయట మింగ్ పక్కనే జూయే అనే టాపర్ ని చూసి లియాంగ్ కి ఫుల్ జలసీ వస్తుంది. కావాలని వాళ్ళిద్దరి మధ్య నుండి వెళ్తూ జూయని భుజం మీద తోసేసి వెళ్తాడు. మింగ్ కి అర్థం కాదు వీడికి ఏమైంది అని. క్లాస్ లో ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఏమో జూయే నిన్ను చూసి ఎందుకు బ్లష్ అవుతున్నాడు అని అడిగితే నన్ను ఎక్సర్సైజ్ కి రమ్మన్నాడు, పీరియడ్స్ అని అబద్ధం చెప్పి తప్పించుకున్నాను అని మింగ్ చెప్తుంది. వాన్ కి రొమాంటిక్ కామిక్స్ అంటే పిచ్చి కదా, బ్యాడ్ బాయ్స్ సడన్ గా కిస్ చేస్తారు, ఆ రొమాన్సే వేరు అని ఏదో సోది చెప్తుంటే మింగ్ మాత్రం సీరియస్ గా వాన్ తో అంటుంది, రియల్ లైఫ్ లో ఎవరైనా ఇలాంటి డామినేటింగ్ అబ్బాయిలు కనిపిస్తే ఫస్ట్ పారిపో, అది ప్రేమ కాదు, వాళ్ళు ఒక పెద్ద సైకోలు అని లియాంగ్ వైపు చూస్తూ చెప్తుంది. తర్వాత మ్యూజిక్ క్లాస్ మింగ్ కి ఇష్టమైన పీపా ఇన్స్ట్రుమెంట్ ని ప్లే చేయమని టీచర్ పిలుస్తారు. అప్పుడే మన గయ్యాలిసు ఎంట్రీ ఇస్తుంది. వీళ్ళకేం రాదు, నేను ప్లే చేస్తాను అని పీపా లాక్కుంటుంది. తను లియాంగ్ ముందు గొప్పలు చెప్పుకోవాలని ప్లే చేస్తుంది, కానీ అది వింటుంటే చెవులు పగిలిపోయేలా ఉంటుంది. యంగ్ ఏమో ఆపవే బాబు, నువ్వు వాయిస్తుంటే నాకు చెవుడొచ్చేలాగుంది అని అరుస్తాడు. మింగ్ ఇక తగ్గకుండా సరే కాంపిటీషన్ పెట్టుకుందాం, ఎవరు బాగా వాయిస్తే వాళ్ళ మ్యూజిక్ నోట్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అని ఛాలెంజ్ చేస్తుంది. అప్పుడు సూ చాలా కష్టమైన సాంగ్ ప్లే చేయమంటుంది. మింగ్ పీపా పట్టుకుని వాయించడం స్టార్ట్ చేయగానే క్లాస్ అంతా సైలెన్స్. ఆ మ్యూజిక్ వింటుంటే అందరూ మెస్మరైజ్ అయిపోతారు. మన లియాంగ్ కి అది వింటుంటే అసలు స్ప్రింగ్ సీజన్ లో ఉన్న ఫీలింగ్ వచ్చేసింది. తను ఎంత ఇంప్రెస్ అయిపోయాడంటే ఒక్కడే లేచి గట్టిగా చప్పట్లు కొట్టడం స్టార్ట్ చేస్తాడు. టీచర్ కూడా ఏదో కొంచెం వచ్చన్నావు కానీ నువ్వు చాలా బాగా వాయించావు అని పొగుడతారు. యంగ్ ఏమో ఆ సూ కంటే నువ్వు 1000 రెట్లు బెటర్ అని సెటైర్ వేస్తాడు. పీపా వాయిస్తున్నప్పుడు మింగ్ తన పిడికిల్ని గట్టిగా వేయించడం చూసి లియాంగ్ మెల్లగా ఆమె దగ్గరికి వచ్చి అందరినీ ఇంప్రెస్ చేసి ఇప్పుడు నర్వస్ అవుతున్నావా అని అడుగుతాడు. ఆమె నవ్వుతూ నర్వస్ కాదు ఎక్సైటెడ్ అని చెప్తుంది. ప్రెసెంట్ లో ఆమె తన ముఖం చూసి ఫస్ట్ టైం స్మైల్ ఇచ్చేసరికి లియాంగ్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. అమ్మో ఎంత అందంగా ఉంది, అసలు ఒక ఫెయిరీ లాగా ఉంది అని ఫిక్స్ అయిపోతాడు ఆమె మీద. ఆ తర్వాత మింగ్ నెక్స్ట్ డే లీవ్ కావాలని అడిగితే టీచర్ ఫస్ట్ వద్దంటారు, కానీ నేను సిటీలోనే టాప్ 50లో వస్తాను అని మింగ్ ప్రామిస్ చేస్తుంది. మింగ్ లీవ్ ఎందుకు తీసుకుంటుంది అని తన బెస్ట్ ఫ్రెండ్ వాన్ అడిగితే ఆమె చెప్పడానికి ఫస్ట్ భయపడుతుంది. ఎందుకంటే పాస్ట్ తన ఫ్రెండ్ లూలూకి నిజం చెప్తే ఆ షైన్ గార్డ్ ఆమెని కిటికీలో నుంచి తోసి చంపేస్తాడు. ఆ భయం వల్ల మింగ్ అబద్ధం చెప్తుంది. దాంతో వాన్ కోపంతో వెళ్లిపోతుంది. మింగ్ ఏడుస్తూ సారీ వాన్, నీకు చెప్పాలని ఉంది కానీ నాకు ధైర్యం సరిపోట్లేదు అని బాధపడుతుంది. వాన్ని కూల్ చేయడానికి మింగ్ ఇష్టమైన ఒక యానిమే క్యారెక్టర్ ల డ్రెస్ వేసుకుని క్లాస్ లోకి వస్తుంది. కానీ అక్కడ వాన్ని బదులు లియాంగ్ నిద్రపోతుంటాడు. లియాంగ్ లేచి ఆమెను ఆ లుక్ లో చూడగానే షాక్ అవుతాడు. ఓహో, నేను నిన్న రాత్రంతా బాస్కెట్ బాల్ ఆడి ఇంటికి వెళ్ళలేదని తెలిసి నన్ను ఇంప్రెస్ చేయడానికి ఇలా తయారై వచ్చావా అని తెగ ఫీల్ అవుతూ ఆమెకు చాలా దగ్గరగా వస్తాడు. మింగ్ కి నర్వస్ గా ఉండి కొంచెం వెనక్కి వెళ్తుంటే టేబుల్ కి తగిలి పడబోతుంది. లియాంగ్ ఏమో చూపివు ఇంకేం ప్లాన్ చేసావు నా కోసం అని రొమాంటిక్ గా అడుగుతుంటాడు. యంగ్ దూరం నుండి వీళ్ళ ఫోటోలు తీస్తుంటాడు. కానీ అప్పుడే వాన్ ఎంట్రీ ఇస్తుంది. మింగ్ వెంటనే లియాంగ్ ని పక్కకి తోసేసి వాన్ ని హగ్ చేసుకుంటుంది. వాన్ చూడు నీ కోసం నీ ఫేవరెట్ యానిమే క్యారెక్టర్ లో వచ్చాను అని అంటే ఆమె ఖుష్ అయిపోయి వావ్ ఎంత అందంగా ఉన్నావు, నాకు ఒక కిస్ ఇవ్వు అని అడుగుతుంది. ఇది చూసిన లియాంగ్ కి పేలుతుంది. తను తన కోసం వచ్చింది అనుకుంటే తీరా చూస్తే తన ఫ్రెండ్ కోసం వచ్చింది. యంగ్ వచ్చి చూడు బ్రో మీ ఇద్దరి ఫోటో భలే వచ్చింది అని చూపిస్తే జిన్ ఆ ఫోటోని తన ఫోన్ లో దాచుకొని యంగ్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాడు. 10 ఫోటోలు కలెక్ట్ చేశానంటే చాలు, ఇక తన వెంట పడ్డం స్టార్ట్ చేస్తాను అని డిసైడ్ అవుతాడు. తర్వాత మింగ్ వాన్ కి అసలు విషయం చెప్తుంది. నేను ఒక డాన్సర్ అవ్వాలి అనుకుంటున్నాను, అందుకే ఒక కాంపిటీషన్ కోసం లీవ్ అడిగాను అని. ఆ సూ గ్రూప్ లో తన ఫోటోలు పెట్టి బిల్డప్ ఇస్తుంటే వాన్ మన మింగ్ క్యూట్ ఫోటోలు తీసి స్కూల్ గ్రూప్ లో పోస్ట్ చేస్తుంది. ఆ ఫోటోలు చూసి స్కూల్ అంతా షాక్ అవుతారు. లియాంగ్ కూడా ఆ ఫోటోలు చూసి ఫిదా అయిపోతాడు అనుకోండి. మింగ్ ఫోటోలన్నీ మన లియాంగ్ గబగబా సేవ్ చేసేసుకుంటాడు. యంగ్ లెక్క పెట్టి ఇప్పటికీ 6 ఫోటోస్ అయ్యాయి, ఇంకో 4 సేవ్ చేస్తే నువ్వు తన వెంట పడాలి గుర్తుందా అని టీస్ చేస్తాడు. అంతలో క్లాస్ లో గొడవ మొదలవుతుంది. ఆ గయ్యాలి సూ బ్యాగ్ మీద పొరపాటున నీళ్లు పడ్డాయని వాన్ని టార్చర్ చేస్తుంది. నా బ్యాగ్ ఖరీదు 50,000, ఇప్పుడే డబ్బులు కట్టు అని వాన్ని తోసేసి ఇన్సల్ట్ చేస్తుంది. మింగ్ వెంటనే వచ్చి సూని తోసేసి తన ఫ్రెండ్ ని లేపుతుంది. నీ బ్యాగ్ 50,000 కాదు, ఇది డూప్లికేట్, కేవలం 50 రూపీస్ ది అని మింగ్ పరువు తీస్తుంది. పాస్ట్ లో లగ్జరీ లైఫ్ చూసింది కాబట్టి ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అనేది మింగ్ కి ఇట్టే తెలిసిపోతుంది. ఈ గొడవలో మింగ్ కింద పడిపోతుంటే టాపర్ జూయా వచ్చి పట్టుకుంటాడు. అది చూసి లియాంగ్ కి ఫుల్ జలసితో కళ్ళు డ్రర్ అయిపోతాయి. టీచర్ వచ్చి ముగ్గురిని గ్రౌండ్ లో ఎండలో నిలబడమని చెప్పేస్తుంది. మింగ్ అప్పుడు వెళ్తూ వాన్ డోంట్ వరీ,
వర్రీ, నెక్స్ట్ టైం దీన్ని ఒక మూలకు తీసుకెళ్లి కుమ్మి పడేద్దాం అని అంటుంది. లియాంగ్ ఇది విని నవ్వుకుంటాడు. గ్రౌండ్ లో ఉండగా మళ్ళీ ఆ ప్రపోజ్ చేసిన అతను నీళ్ల బాటిల్ పట్టుకొని వస్తాడు. మింగ్ వద్దన్నా బలవంతంగా ఇచ్చి వెళ్తాడు. లియాంగ్ ఇంకా ఆగలేక గ్రౌండ్ లోకి నడుచుకుంటూ వెళ్తాడు. స్కూల్ హ్యాండ్సమ్ హంగ్ గ్రౌండ్ లోకి వస్తుంటే అమ్మాయిలంతా షాక్. సూ ఏమో తన జుట్టు సదురుకుంటూ మురిసిపోతుంది. కానీ లియాంగ్ డైరెక్ట్ గా మింగ్ ముందుకు వెళ్లి ఆ నీళ్ల బాటిల్ లాక్కొని తనే తాగేస్తాడు. అందరి ముందు ఆమె దగ్గరకు వెళ్లి ఇది నా ఏరియా, ఇది నా హద్దుల్లోనే ఉండాలి అని ఓ రేంజ్ లో డైలాగ్ వేస్తాడు. వాన్ కి ఇది చూసి పీక్ రొమాంటిక్ కామిక్ ఒకటి గుర్తొచ్చి తెగ ఫీల్ అవుతుంది. కానీ మింగ్ మాత్రం వీడు కూడా ఆ షైన్ లాంటి డెవిల్ లాగే ఉన్నాడు అని భయపడుతుంది. తర్వాత యంగ్ వచ్చి చూడు బ్రో, నీ ఫెయిరీ ఎవరికో ఒక నెంబర్ ఇస్తుంది అని చెప్తాడు. మింగ్ ఆ నెంబర్ ఎందుకు ఇచ్చిందో వాన్ కి చెప్తుంది. మా అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు కదా, ఆ హస్బెండ్ కొడుకు లూచి నా నెంబర్ కోసం ఒకరిని పంపాడు, వాడు నా హాఫ్ బ్రదర్ అని చెప్తుంది. తనకి తండ్రి లేరని, ఇంటి నుండి పారిపోయి వచ్చానని చెప్పగానే వాన్ ఎమోషనల్ అయ్యి హక్ చేసుకుంటుంది. నువ్వెక్కడికి వెళ్ళినా నన్ను కూడా తీసుకెళ్ళు, మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా అని భరోసా ఇస్తుంది. స్కూల్ అయిపోయాక మింగ్ అండ్ లియాంగ్ పెన్స్ ఎక్స్చేంజ్ అయ్యారని గమనిస్తుంది. నా పెన్ 20 రూపీస్, కానీ ఇది 10,000 కంటే ఎక్కువ ఖరీదైన బ్రాండ్ పెన్, ఇది విరిగిపోతే నేను కొనివ్వలేను అని లియాంగ్ బ్యాగ్ లో పెన్ పెట్టడానికి వెళ్తుంది. అప్పుడే లియాంగ్ అండ్ యంగ్ వస్తారు. నువ్వు జిన్ బ్యాగ్ లో లవ్ లెటర్ పెడుతున్నావా ఏంటి అని యంగ్ ఆట పట్టిస్తాడు. మింగ్ కంగారుగా అక్కడ నుంచి వెళ్తూ ఉండగా కాల్ జారి బుడుక్కుమని మళ్ళీ కింద పడబోతుంది. వెంటనే లియాంగ్ పరుగున వచ్చి ఆమెని క్యాచ్ చేస్తాడు. ఆమె కంగారుగా దూరంగా జరిగి ఆ గాయాన్ని తాకబోతుంటే లియాంగ్ ఆమె చేయి పట్టుకొని అలా టచ్ చేయకు అని అంటాడు. మింగ్ వెళ్లిపోవాలని చూసినా తను అడ్డుపడి ఆమెకి చాలా క్లోజ్ గా వస్తాడు. మన పర్మనెంట్ ఫోటోగ్రాఫర్ యంగ్ మాత్రం అస్సలు గ్యాప్ ఇవ్వకుండా వాళ్ళ ఫోటోలు తీస్తూనే ఉంటాడు. లియాంగ్ చాలా కేరింగ్ గా రక్తం రాకపోయినా దెబ్బ తగిలింది కదా అని గాయం మీద నిమురుతుంటే మింగ్ అతని చేతిని పక్కకు నెట్టేస్తుంది. నువ్వు నన్ను చూసి ఎందుకు అంతలా భయపడుతున్నావు, నేనేం రాక్షసుని కాదు కదా అని లియాంగ్ ఆమెని టేబుల్ దగ్గర బ్లాక్ చేస్తాడు. నా డెస్క్ లో ఏం పెడుతున్నావు అని అడిగితే నీ పెన్ నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి అక్కడ నుంచి ఎస్కేప్ అవుతుంది. అప్పుడే యంగ్ వచ్చి బ్రో, నువ్వు మింగ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నావు, ఇది మంచి సైన్ కాదు, తను నిన్ను అస్సలు పట్టించుకోవట్లేదు, చివరికి నువ్వు వన్ సైడెడ్ లవ్ గా పడిపోతావేమో అనిపిస్తుంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. నెక్స్ట్ డే లియాంగ్ ఆమె డెస్క్ మీద బోలెడ్ అన్ని మెడిసిన్స్ పెడతాడు. అది చూసి యంగ్ ఆమెకి తగిలింది చిన్న దెబ్బే కదరా అని నవ్వుకుంటాడు. తర్వాత సీన్ లో లియాంగ్ తన గ్రాండ్ పా తో కలిసి ఒక అపార్ట్మెంట్ కి వస్తాడు. అక్కడ పక్కింటి నుండి మ్యూజిక్ వినిపిస్తుంటే గ్రాండ్ పా, మీకు ప్రశాంతంగా ఉండడం ఇష్టం కదా, ఈ మ్యూజిక్ ఏంటి అని అడుగుతాడు. దానికి గ్రాండ్ పా, పక్కింటి అమ్మాయి డాన్సర్, ఆ మ్యూజిక్ వినడానికి బానే ఉంటుందిలే అని చెప్తారు. లియాంగ్ కి అస్సలు తెలీదు ఆ పక్కింటి అమ్మాయి మన మింగే అని. ఆ రాత్రి లియాంగ్ ఆమె ఫోటోలు చూస్తూ పడుకుంటాడు. స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. బాయ్స్ కి పుషప్స్, గర్ల్స్ కి సిటప్స్ టెస్ట్ ఉంటుంది. మింగ్ కి లియాంగ్ హెల్పర్ గా ఉంటాడు. ఆమె 35 కంటే ఎక్కువ సిటప్స్ చేసినా లియాంగ్ కావాలనే నేను కౌంట్ చేయడం మర్చిపోయాను, మళ్ళీ చెయ్యి అని ఏడిపిస్తాడు. మింగ్ కి ఫుల్ కోపం వస్తుంది. తర్వాత బాయ్స్ పుషప్స్ వంద వస్తుంది. లియాంగ్ కి ఫీవర్ ఉన్నా సరే తన యాటిట్యూడ్ చూపించడానికి గబగబా 50 పుషప్స్ చేసేస్తాడు. తను చాలా పవర్ఫుల్ అని మింగ్ కి ప్రూవ్ చేయాలి అనుకుంటాడు. కానీ మింగ్ కోచ్ దగ్గరికి వెళ్లి సార్ వీడు కేవలం 34 మాత్రమే చేశాడు అని అబద్ధం చెప్తుంది. దాంతో లియాంగ్ క్లాస్ మొత్తంలో ఫెయిల్ అయిపోతాడు. పనిష్మెంట్ గా గ్రౌండ్ లో 3 కిలోమీటర్స్ పరిగెత్తాల్సి వస్తుంది. లింగ్ కోపంగా మింగ్ దగ్గర వెళ్లి నీ వల్ల నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింది, నేను 50 చేస్తే నువ్వు 34 అంటావా అని అడుగుతాడు. మింగ్ అతన్ని పక్కకి తోసేస్తుంటే లియాంగ్ ఆమె మీద పడిపోతూ నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ప్లీజ్ నన్ను నెట్టకు అని అంటాడు. ఆమె అతని బాడీ టచ్ చేసి నీకు ఫుల్ ఫీవర్ ఉంది, హాస్పిటల్ కి వెళ్ళు అని అంటే నువ్వు నన్ను తీసుకెళ్ళు, నా కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ చేసావు కదా, నీకు కనీసం బాధగా కూడా లేదా అని ఆమె చెవిలో చెబుతూ ఆమె పైన పడిపోతాడు. యంగ్ వచ్చి అతన్ని పట్టుకుంటాడు. ఆ తర్వాత డాక్టర్ చెక్ చేసి ఫీవర్ కొంచెం తగ్గింది అని చెప్తే యంగ్ అంటాడు, బ్రో నువ్వు నిజంగానే మింగ్ ని లైక్ చేస్తున్నావా అని. అప్పుడు లియాంగ్ ఏ మాత్రం మొహమాటం లేకుండా అవును నేను తనని లైక్ చేస్తున్నాను అని ఒప్పేసుకుంటాడు. యంగ్ షాక్ అయిపోయి నువ్వు ఇప్పటి వరకు ఏ అమ్మాయి వెనుక పడలేదు, అందరూ నీ వెనకే పడ్డారు, ఇప్పుడు నువ్వు తనని చేసి చేయాల్సి వస్తుంది, మరి గుర్తు పెట్టుకో అని అంటాడు. అప్పుడు లియాంగ్ తన ఫ్రెండ్ తో నేను ఇప్పుడే తన వెంట పడ్ను, ఎందుకంటే ఇంకా 10 ఫోటోస్ సేవ్ అవ్వలేదు అని తన రూల్ తనే చెప్పుకుంటాడు. నెక్స్ట్ డే క్లాస్ కి వెళ్తే మింగ్ సీట్ ఖాళీగా ఉంటుంది. ఆ గయ్యాలి సూ వచ్చి లియాంగ్ నీకు ఫీవర్ ఉన్నా కూడా ఆ మింగ్ వల్ల 3 కిలోమీటర్స్ పరిగెత్తాల్సి వచ్చింది, నువ్వు బానే ఉన్నావు కదా అని తెగ సింపతి చూపిస్తుంది. వాన్ వెంటనే గట్టిగా ఇచ్చి పడేస్తుంది, నోర్ముయ్ మా ఫ్రెండ్ ఏమీ ఇతన్ని పరిగెత్తమని చెప్పలేదు, లియాంగ్కే లేని బాధ నీకెందుకు అని అడిగి జిన్ వైపు తిరిగి అసలు నీకు ఫీవర్ ఉన్నప్పుడు అంత దూరం పరిగెత్తాల్సిన అవసరం ఏముంది, మా మింగ్ ని బుట్టలో వేసేద్దామనే కదా అని నిలదీస్తుంది. లియాంగ్ ఏమో అదేం లేదు మింగ్ ఎక్కడా అని అడుగుతాడు. యాక్చువల్ గా మింగ్ ఒక డాన్స్ కాంపిటీషన్ లో ఉంటుంది. తను తన ఫేస్ కవర్ చేసుకుని డాన్స్ చేస్తుంది. ఎందుకంటే ఆ షైన్ గాడికి తెలిస్తే తన కెరీర్ మొత్తం నాశనం చేసేస్తాడేమోనని ఆమె భయం. తన పర్ఫార్మెన్స్ చూసి జడ్జెస్ అందరూ ఫిదా అయిపోయి 10/10 ఇస్తారు. ఆమె ఆ కాంపిటీషన్ గెలిచేస్తుంది. ఒక పెద్ద డాన్స్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ వచ్చి తనతో పని చేయమని ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుతానికి నాకు స్టడీస్ ఇంపార్టెంట్, అవి అయ్యాక వస్తాను అని చెప్తుంది. అక్కడే తన హాఫ్ బ్రదర్ లూచి ఉంటాడు. నువ్వు 1 ఇయర్ నుండి ఇంటికి దూరంగా ఉంటున్నావు, ఇంటికి వచ్చాయని అడిగితే నాన్నకి
మ్యూజిక్ కెరీర్ లో వచ్చిన డిప్రెషన్ వల్ల చనిపోయారు కదా, అందుకే అమ్మ నన్ను డాన్స్ కి మ్యూజిక్ కి దూరం పెడుతుంది. కానీ ఇది నా లైఫ్, నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి, అందుకే నేను ఇంటికి రాను అని తన గోడు చెప్పుకుంటుంది. షైన్ నుండి తప్పించుకోవడానికి కూడా ఇది తనకు అవసరం కదా. మళ్ళీ స్కూల్ కి రాగానే వాన్ పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకుని కంగ్రాట్స్ చెప్తుంది. ఇద్దరు కలిసి సెల్ఫీ తీసుకుంటారు. ఆ ఫోటో వాన్ పోస్ట్ చేయగానే మన లియాంగ్ గబగబా స్క్రీన్ షాట్ తీసేసుకుంటాడు. ఇది 7th ఫోటో అని కూడా లెక్కేసుకుంటాడు. అంతలో ఒక అమ్మాయి వచ్చి నీ ఫ్రెండ్ వాన్ ఒక గుంతలో పడిపోయింది అని చెప్తే మింగ్ కంగారుగా అక్కడికి వెళ్తుంది. కానీ తీరా చూస్తే అదొక ట్రాప్. ఇద్దరు రౌడీలు ఆమెను చుట్టుముడతారు. మింగ్ తప్పించుకోవడానికి చాలా దూరం పరిగెడుతుంది, కానీ వాళ్ళు చుట్టుపక్కలకు వచ్చేస్తారు. చివరి ఒక బిల్డింగ్ ఎడ్జ్ ను టాప్ కి వెళ్తుంది. దగ్గరికి వస్తే దూకేస్తాను అని బెదిరిస్తుంది. ఆ రౌడీలు అంత ఎత్తు నుండి నువ్వు దూకలేవులే అని నవ్వుతుంటే అప్పుడే లియాంగ్ ఎంట్రీ ఇచ్చి దూకకు మింగ్, చాలా హైట్ అది అని అరుస్తాడు. కానీ మింగ్ భయంతో దూకేస్తుంది. కరెక్ట్ టైం కి లియాంగ్ పరిగెత్తుకుంటూ వెళ్లి గాల్లోనే ఆమెను క్యాచ్ పట్టుకుంటాడు. భయపడుకు, నేనున్నాను కదా అని ధైర్యం చెప్పి తనని ఇంటికి తీసుకెళ్తాడు. ఆమె చాలా భయపడుతుంటే తన చేతులతోనే నీళ్లు తాపిస్తాడు. తనకి దెబ్బ తగిలిందని మెడిసిన్ రాస్తుంటే మింగ్ కి పాస్ట్ తన ఫ్రెండ్ బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయిన విషయం గుర్తొచ్చి చాలా ఏడుస్తుంది. లియాంగ్ ఆమెను ప్రేమగా సపోర్ట్ చేస్తూ ఆ రౌడీల మీద ఫుల్ కోపంతో ఊగిపోతాడు. తన ఫ్రెండ్ లూని అడిగితే వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ పిల్లలు, స్కూల్ గోడలు దూకి మరీ లోపలికి వస్తుంటారు అని చెప్తాడు. లియాంగ్ మాత్రం ఎవడైతే నాకేంటి, వాళ్ళకి పక్కాగా బుద్ధి చెప్తాను అని ఫిక్స్ అవుతాడు. లూ ఏమో నువ్వు వాళ్ళతో గొడవ పడితే మళ్ళీ మింగే కదా ప్రాబ్లం, నువ్వు వెళ్ళిపోయాక ఆమెను ఎవరు కాపాడతారని అడిగితే లియాంగ్ తాడు నేను ఎక్కడికి వెళ్ళినా తనని నా వెంటే తీసుకెళ్తాను అని అంటాడు. తర్వాత ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తే అక్కడ తన గ్రాండ్ పా వాళ్ళ పక్కిళ్లే అని లియాంగ్ అర్థమవుతుంది. మింగ్ కి థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్లిపోతుంటే లియాంగ్ అడ్డుపడి నేను నీకు ఇంత హెల్ప్ చేశాను కదా, కనీసం నాకు ట్రీట్ కూడా ఇవ్వవా, నీ నెంబర్ కూడా ఇవ్వవా అని అడుగుతాడు. అప్పుడు మింగ్ తన నెంబర్ ఇచ్చేస్తుంది. లియాంగ్ ఏమో ట్రీట్ ఎక్కడో లొకేషన్ పంపించు అని స్టైల్ గా వెళ్తాడు. మింగ్ మనసులో మాత్రం ఒకటే టెన్షన్, వీడు కూడా ఆ షైన్ లాంటి వాడేనేమో అని. ఇంకోవైపు లియాంగ్ ఫ్రెండ్ యంగ్ అరే ఇది మన ఫెయిరీ నెంబర్ కదా అని వెంటనే ఒక మెసేజ్ పంపిస్తాడు. ఇమ్మీడియట్ గా ఒక ఆడియో రిప్లై రావడంతో లియాంగ్ తెగ మురిసిపోతాడు. కానీ అది ప్లే చేస్తే అందులో మింగ్ కాకుండా వాన్ గట్టిగా అరుస్తూ మింగ్ ఏమో ఆమెను అరుస్తుంది. అలాంటి పంపకే బాబు అని వెనకాల నుండి ఆయనకి వినిపిస్తుందన్నమాట. లియాంగ్ కోపంతో యంగ్ తల పట్టుకొని ఇంకోసారి నా ఫోన్ నుండి మెసేజ్ చేస్తే బాగుండదని వాడికి వార్నింగ్ ఇస్తాడు. క్లాస్ లో లియాంగ్ మెల్లగా మింగ్ చుట్టూతో ఆడుకుంటుంటాడు. ఆమె వెనక్కి తిరిగి చూడగానే ఏమీ తెలియని ఇన్నోసెంట్ లో బిల్డప్ ఇస్తాడు. మింగ్ ట్రీట్ కోసం లొకేషన్ మెసేజ్ చేస్తే లియాంగ్ ఒక క్యూట్ జిఫ్ పంపిస్తాడు. పాస్ట్ లో ఇంత డేంజరస్ గా ఉండే లియాంగ్ ఇప్పుడు ఇంత క్యూట్ గా ఉన్నాడేంటి అని ఆమె షాక్ అవుతుంది. స్కూల్ అయిపోయాక మింగ్ ని ఒక డాన్స్ టీచర్ పిలుస్తారు. తను డాన్స్ ఆడిషన్ ఇవ్వాలని డిసైడ్ అవుతుంది అన్నమాట. దానికి టీచర్ 5 days టైం ఇస్తారు. నెక్స్ట్ సీన్ లో టీచర్ యంగ్ ని మార్కులు తక్కువ వచ్చాయని తిడుతూ లియాంగ్ క్లాస్ టాపర్ అని అందరి ముందు అనౌన్స్ చేస్తారు. అందరూ చప్పట్లు కొడుతుంటే మింగ్ షాక్ అవుతుంది. టీచర్ లియాంగ్ తో నువ్వు చాలా ఇంటెలిజెంట్ వి, యంగ్ తో తిరగడం వల్ల నీ చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది, అందుకే నువ్వు మింగ్ పక్కన కూర్చో, ఇద్దరు టాపర్లే కాబట్టి ఒకరికొకరు హెల్ప్ అవుతారు అని ఆర్డర్ ఇస్తాడు. యంగ్ ఏమో నేను నీ బెస్ట్ ఫ్రెండ్ ని కదరా, నన్ను వదిలేసి తన దగ్గరికి వెళ్తావా అని ఏడుపు ముఖం పెడితే లియాంగ్ వాడిని పక్కకి నెట్టేసి తన బ్యాగ్ పట్టుకొని మింగ్ పక్కన చేరిపోతాడు. రాత్రి మింగ్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే లియాంగ్ కాల్ చేసి కిటికీలో నుంచి బయటికి చూడు అని చెప్తాడు. అక్కడ షూటింగ్ స్టార్స్ కనిపిస్తాయి. నువ్వు నవ్వుతున్నావు కదా అని లియాంగ్ అడిగితే నీకెలా తెలుసు అని అడుగుతుంది. నేను నీకు చాలా దగ్గరలోనే ఉన్నాను, మా గ్రాండ్ పా ఇక్కడే ఉంటారు అని చెప్పేసరికి ఆమె ముఖంలో ఒక చిన్న నవ్వు వస్తుంది. నెక్స్ట్ డే లియాంగ్ ఏదో డౌట్ అడుగుతుంటే నువ్వు క్లాస్ టాపర్వి కదా, నీకు ఇవన్నీ తెలీదా అని మింగ్ అంటుంది. సరేలే చెప్పకపోతే మానే, కనీసం ట్రీట్ అయినా ఇవ్వు అని అడిగి అందరూ కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. యంగ్ ఏమో ఇదేం ప్లేస్ రా బాబు అని గొనుకుతుంటే మింగ్ ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది, నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ అని చెప్తుంది. బిల్ పే చేసే టైంలో లియాంగ్ ముందుకు వస్తే ట్రీట్ ఇస్తోంది నేను కదా అని మింగ్ ఆపేస్తుంది. తింటున్నప్పుడు కూడా యంగ్ మింగ్ ప్లేట్ లోని ఫుడ్ లాక్కోవాలని చూస్తుంటే లియాంగ్ తన ప్లేట్ లోని ముక్కల్ని యంగ్ నోట్ లో పెట్టి వాడి నోరు మోయిస్తాడు. అందరూ కలిసి బోబడ్డీ తాగుతూ ఎంజాయ్ చేస్తారు. మింగ్ కి కారం అనిపించినా దగ్గొచ్చినా లియాంగ్ వెంటనే టిష్యూ ఇచ్చి తన చేతుల్ని ఆమె నోరు తుడుస్తూ చాలా కేర్ తీసుకుంటాడు. అతని కేర్ కి మింగ్ కి అసలు అర్థం కాదు, వీడు నా మీద ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నాడా అని డౌట్ పడుతుంది. రాత్రి మింగ్ నిద్రపోతుంటే తన పాస్ట్ లైఫ్ తాలూకు ఒక భయంకరమైన కల వస్తుంది. పాస్ట్ తన ఆఫీస్ లో ఒక ఫామ్ ఫిల్ చేస్తుంటే అక్కడికి తన పాత లవర్ షైన్ వస్తాడు. వాడు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో నువ్వు ఆ ముసలాడితో ఎందుకు బ్రేకప్ చేసుకోవు అని మాట్లాడుతుంటాడు. మింగ్ ఆ మాటలు విని భయంతో టేబుల్ కింద దాక్కుంటుంది. కానీ షైన్ ఆమెను చూసేస్తాడు. అప్పటి నుండే తన జీవితంలో నరకం స్టార్ట్ అవుతుంది. ఆ కలతో ఉలిక్కిపడి లేచిన మింగ్ ఆ షైన్ గడు చాలా డేంజరస్, తన స్వార్థం కోసం ఏదైనా చేస్తాడని ఊహించుకుని భయపడుతుంది. నెక్స్ట్ డే యంగ్ లియాంగ్ కి మింగ్ ది ఇంకో ఫోటో పంపిస్తాడు. ఇప్పటికే 8 ఫోటోస్ సేవ్ అయ్యాయి అన్నమాట. స్కూల్ అయిపోయాక మింగ్ అర్జెంట్ గా వెళ్తుంటే లియాంగ్ వాన్ని అడుగుతాడు. ఆమెమో డబ్బులు పంపిస్తేనే చెప్తాను అని లియాంగ్ దగ్గర మనీ వసూలు చేసి మింగ్ ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళింది అని చెప్తుంది. నువ్వు తనని లైక్ చేస్తున్నావని అడుగుతుంది కూడా. లియాంగ్ ఏ మాత్రం మొహమాటం లేకుండా అవును నేను తనని పిచ్చిగా లైక్ చేస్తున్నాను అని ఒప్పేసుకుంటాడు. నెక్స్ట్ ఆ డాన్స్ టీచర్ కి మింగ్ పర్ఫార్మెన్స్ తెగ నచ్చేస్తుంది. తనతోనే కాంట్రాక్ట్ కుదుర్చుకుంటానని చెప్తారు. మింగ్ ఇంకా కష్టపడి ప్రాక్టీస్ చేస్తుంటే మన లియాంగ్ ఆమె డాన్స్ ని గమనిస్తాడు. ఆమె డ్రెస్ పొరపాటున చిక్కుకుపోతే తనే వెళ్లి హెల్ప్ చేస్తాడు. అతన్ని చూడగానే మింగ్ అక్కడ నుండి పారిపోతుంది. కానీ
లియాంగ్ కి అప్పటికే అర్థమైపోతుంది ఆ మాస్క్ పెట్టుకొని డాన్స్ చేసేది ఇంకెవరో కాదు మన మింగ్ అని. ఆమె డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తుంటే లియాంగ్ ఆమె వెనకాలే వెళ్తాడు. నన్ను రిజెక్ట్ చేసే ఛాన్స్ కూడా నీకు ఇవ్వను అని ఫిక్స్ అయ్యి తన వెనుక వెళ్తుంటే ఆమె నా వెనుక రావద్దు అని అరుస్తుంది. నువ్వు ఒంటరిగా వెళ్లడం సేఫ్ కాదు అని చెప్పి తన అపార్ట్మెంట్ దగ్గరికి వరకు డ్రాప్ చేస్తాడు. మింగ్ లోపలికి వెళ్తూ మన ఇద్దరం డిఫరెంట్ మనుషులం, ఇకపై నన్ను డ్రాప్ చేయాల్సిన అవసరం నీకు లేదు అని చెప్పి తలుపు వేసేస్తుంది. అబ్బా తను ఇప్పటికీ నన్ను రిజెక్ట్ చేస్తూనే ఉంది అని లియాంగ్ తన మనసులో అనుకుని నవ్వుకుంటాడు. సీన్ కట్ చేస్తే మన సైకో విలన్ షైన్ ఎంట్రీ అవుతుంది. షైన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ జావు కొంతమంది అమ్మాయిలతో కలిసి మింగ్ ని బుల్లి చేస్తున్న వీడియో చూపిస్తాడు అతని ఫ్రెండ్. ఇటుపక్క స్కూల్లో లియాంగ్ ఫ్రెండ్స్ ఎప్పుడు ప్రపోజ్ చేస్తావురా ఆమెకి, నువ్వు మింగ్ ని బుట్టలో వేసుకోవడానికి 6 months పడుతుందని పందెం కాస్తారు. లియాంగ్ మాత్రం తన పనిలో తానుంటాడు. స్కూల్ కాన్ఫరెన్స్ లో ప్రిన్సిపల్ లియాంగ్ ని స్పీచ్ ఇవ్వమని పిలుస్తారు. లియాంగ్ మైక్ పట్టుకుని నేరుగా మింగ్ వైపు చూస్తూ, మనం ఇద్దరం డిఫరెంట్ డైరెక్షన్స్ కి చెందిన వాళ్ళమని అన్నావు కదా, మరి నీ డైరెక్షన్ ఏదో చెప్పు, నేను ఎప్పుడు అక్కడే నీకోసం వెయిట్ చేస్తాను, ఇది నా కన్ఫెషన్ అని అందరి ముందు తన ప్రేమను బయట పెడతాడు. స్టూడెంట్స్ అందరు షాక్ అయ్యి చప్పట్లు కొడుతుంటే యంగ్ మాత్రం మా వాడు భలే తెలివైన వాడు, మింగ్ కి ఎంబారెసింగ్ గా ఉండకూడదని తన పేరు చెప్పకుండానే అందరి ముందు ప్రపోజ్ చేసేసాడు అని ఫుల్ ఫీల్ అయిపోతుంటాడు. టీచర్ వచ్చి మింగ్ కి స్కాలర్షిప్ వచ్చిందని చెప్తే లియాంగ్ నాకంటే టాపర్ కదా, తనకి కదా రావాలి అని అడుగుతుంది. అతను నీ కోసం ఆ స్కాలర్షిప్ ని వదులుకున్నాడు అని టీచర్ చెప్పేసరికి మింగ్ షాక్ అవుతుంది. బయట లియాంగ్ ఆమె చేతిని పట్టుకొని, ఫిజికల్ టెస్ట్ లో నీకు 55 marks వేశాను కదా, నువ్వు మాత్రం నాకు మార్కులు వేయడంలో కక్కుర్తి పడ్డావు అని టీస్ చేస్తాడు. మింగ్ చేయి విదిలించుకొని వెళ్తుంటే లియాంగ్ మెసేజ్ చేస్తాడు, నీకు ఇష్టమైతే ఎంత కాలమైనా నా నుండి దాక్కోవచ్చు అని. నెక్స్ట్ మింగ్ డాన్స్ కాంపిటీషన్ వీడియో ఫుల్ ఫేమస్ అవుతుంది. ఆమె వేసుకున్న బ్రేస్లెట్ కూడా హాట్ కేకుల్లాగా సేల్ అవుతాయి. లియాంగ్ లోపల ఫుల్ ఖుష్ అయిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి మింగ్ కి ఒక ఫ్యాన్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. నువ్వు తనకి బాయ్ ఫ్రెండ్ ఫ్యాన్ లాగా ఉంటావా అని అడిగితే హస్బెండ్ ఫ్యాన్ లా ఉంటాను అని లియాంగ్ పని చేస్తాడు. స్కూల్లో మింగ్ ది ఒక పెద్ద పోస్టర్ కనిపిస్తుంది. అది లియాంగ్ వేయించాడని వాళ్ళకి తెలియదు. క్లాస్ లో లియాంగ్ మింగ్ నే చూస్తూ కూర్చుంటాడు. యంగ్ వచ్చి, అసలు నీకు ఒకప్పుడు అలాంటి బోబటి వాళ్ళంటే ఇష్టం లేదు కదరా అని అడిగితే, ఇప్పుడు ఇష్టం ఏర్పడిందిరా అని మింగ్ వైపు చూస్తూ చెప్తాడు. చాలా క్యూట్ గా అనిపిస్తుంది. అప్పుడే అక్కడికి మన షైన్ వస్తాడు. లియాంగ్ కి ఫుల్ కోపం వచ్చి వాడి మీద బుక్స్ విసిరి కొడతాడు. పైగా ఒకటి పీక్తాడు కూడా. షైన్ కూడా సీరియస్ అవుతాడు కానీ ఒక ఫోన్ కాల్ రావడంతో వెళ్లిపోతాడు. మింగ్ స్కూల్ నుండి 10 days లీవ్ తీసుకుంటుంది. షైన్ వచ్చి సూని మింగ్ ఎక్కడా అని అడిగితే లియాంగ్ ఆమె వెనకాలే తిరుగుతున్నాడు అని అంతా చెప్పేసి నాకు తెలీదు మింగ్ ఎక్కడుందో అని చెప్తుంది. షైన్ కోపంతో ఆమె గొంతు పట్టుకొని కింద తోసేసి వెళ్లిపోతాడు. నెక్స్ట్ షైన్ లియాంగ్ పై అటాక్ చేయాలని చూస్తే లియాంగ్ వాడి గొంతు పట్టుకుంటాడు. నా వస్తువులను ముట్టుకోను అని చెప్పావు కదా అని షైన్ అంటే లూ వచ్చి ఇద్దరిని ఆపుతాడు. మీ ఫ్యామిలీల మధ్య అగ్రిమెంట్ ఉంది, గొడవ పడకండి అని చెప్తాడు. నువ్వు మింగ్ కోసం వచ్చావా అని లియాంగ్ అడిగితే అవును తను నాది అని షైన్ అంటాడు. సోదాపు అగ్రిమెంట్ అడ్డుంది కానీ లేకపోతే నేను ఇక్కడే కుమ్మి పడేసేవాడిని అని లియాంగ్ వార్నింగ్ ఇస్తాడు. మింగ్ తన షూట్ కంప్లీట్ చేసుకుని వెళ్తుంటే లియాంగ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఆమెని తన అపార్ట్మెంట్ లోకి తీసుకెళ్తాడు. నీ కోసం ఇంత దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చాను, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వవా, నిన్ను చాలా మిస్ అయ్యాను, అందుకే ఇలా వచ్చాను, నీకు ఇష్టం లేకపోతే వెళ్లిపోతాను అని అంటాడు. మింగ్ మనసు కరిగి నీళ్లు ఇస్తుంది. లియాంగ్ ఏదో ఒక వంకతో అక్కడే ఉండాలని చాలా ట్రై చేస్తాడు. నాకు బాటిల్ మూత తీయడం రావట్లేదు, దెబ్బ తగిలింది అని సాకులు చెప్తూ ఆమెకి చాలా క్లోజ్ గా వస్తాడు. మింగ్ కొంచెం నర్వస్ అవుతూ ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే లియాంగ్ ఆమెకి చాలా క్లోజ్ గా వెళ్లి, నీకు కనిపించట్లేదా నేను నిన్ను పడేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ నేను ఎన్ని అటెంప్ట్స్ చేసినా వర్కౌట్ అవుతున్నట్లు లేవు అని అంటాడు. మింగ్ అతన్ని గట్టిగా తోసేస్తుంది. లియాంగ్ ఆ బాటిల్లోని నీళ్లు తాగేసి సరే నేను వెళ్తున్నాను అని బయటికి వచ్చేస్తాడు. కనీసం తను నన్ను చూడడం కూడా లేదు అంటే ఆ షైన్ గాడు చెప్పినవన్నీ అబద్ధాలే, మింగ్ వాడికి ఎప్పుడు క్లోజ్ గా ఉండి ఉండదు అని లియాంగ్ తనలో తాను అనుకుంటాడు. ఇప్పటికే లియాంగ్ దగ్గర మింగ్ కి సంబంధించిన 10 photos కంప్లీట్ అయిపోయాయి. ఆ షైన్ గాడు మళ్ళీ ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే వాడికి బాబ్ ఎవరో చూపిస్తాను అని ఫిక్స్ అయిపోతాడు. ఇక్కడ షైన్ ఒక ఫోటో చూసి షాక్ అవుతాడు. లియాంగ్ అండ్ మింగ్ ఇద్దరు ఒకే హోటల్లో ఉన్న ఫోటో అది. ఇమ్మీడియట్ గా వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోమని తన మనుషులకి ఆర్డర్ వేస్తాడు. మింగ్ వెళ్తుంటే ఒక చిన్న పిల్లోడు వచ్చి లాలీపాప్ ఇస్తాడు. తీరా చూస్తే ఆ పిల్లోని పంపింది ఆ షైనే. వాడిని చూడగానే మింగ్ కి భయంతో వణుకు పుడుతుంది. షైన్ మనుషులు ఆమెను చుట్టుముట్టేస్తారు. వెంటనే మింగ్ కి తన పాస్ట్ లైఫ్ గుర్తొస్తుంది. వాన్ బిల్డింగ్ పై నుండి పడిపోయినప్పుడు షైన్ గారు నవ్వుతూ వస్తాడు కదా, నువ్వు తనని నెట్టావా, నేను పోలీసులకి చెప్తాను అని మింగ్ అంటే ఆ సాహసం చెయ్యకు, చేస్తే నిన్ను చంపేస్తాను, అదే నువ్వు నాదానివి అవుతావని ప్రామిస్ చేసి తన కోసం అంబులెన్స్ పిలుస్తాను అని అప్పట్లో బెదిరించాడు. ఇప్పుడు కూడా వాడు అదే లాలీపాప్ చూపిస్తూ నువ్వు నాతో వస్తే నేను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని నీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి క్షమాపణ చెప్పిస్తాను అని అంటాడు. అప్పుడు మింగ్ గట్టిగా నన్ను అందరికంటే ఎక్కువగా హర్ట్ చేసింది నువ్వేరా అని వాడికి తన్నగూడెం చోట తన్ని అక్కడి నుంచి పారిపోతుంది. నెక్స్ట్ సీన్ లో లియాంగ్ తన గ్రాండ్ పాకి మింగ్ ని చూపిస్తాడు. తను నిజంగా ఒక ఫెయిరీలా ఉంది కదరా అని తను మెచ్చుకుంటాడనమాట. మింగ్ ఆయన చూడగానే గుర్తుపడుతుంది. పాస్ట్ లో వీరు ఒక పెద్ద జీ ఫ్యామిలీ వాళ్ళు. వాళ్ళ ఐడెంటిటీ
దాచి ఇక్కడ ఉంటున్నారని ఆమెకు అర్థమవుతుంది. కానీ ఏమీ తెలియని ఇన్నోసెంట్ లా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ అందరూ కలిసి ఆర్చరీ ఆడుతుంటే లియాంగ్ కరెక్ట్ గా గురి కొడతాడు. యంగ్ కి మాత్రం అస్సలు రాదు. లూ వాన్ కి హెల్ప్ చేస్తుంటే ఆమె తెగ మురిసిపోయి నువ్వు ఆసం లూ అని అంటుంది. లియాంగ్ మింగ్ కి నేర్పిస్తాను అన్నా ఆమె మాత్రం ఫ్రూట్స్ తింటానని తప్పించుకుంటుంది. గ్రాండ్ పా తన మనవన్ని చూసి నీ వల్ల ఒక అమ్మాయిని కూడా చేస్ చేయడం అవ్వట్లేదు అని తిడుతుంటే బట్లర్ వచ్చి సార్ యంగ్ మాస్టర్ అన్ని కార్ల టైర్లు పంచర్ చేసేశారు అని చెప్తాడు. గ్రాండ్ పా నవ్వుతూ నువ్వు భలే తెలివైనోడిరా బాబు అని తెగ మెచ్చుకుంటారు. రాత్రి అయిపోయాక మింగ్ వెళ్దామనంటే టైర్లు పంచర్ అయ్యాయి కాబట్టి గ్రాండ్ పా తన విల్లాలోనే ఉండమని చెప్తారు. రాత్రి అందరూ కలిసి డ్రింక్ చేస్తూ గేమ్స్ ఆడుతుంటారు. మింగ్ కూడా కొంచెం తాగుతుంది. అందరూ మందులో ఫుల్ అయిపోతారు. లియాంగ్ కి కూడా ఫుల్ గా ఎక్కేస్తుంది. బట్లర్ వచ్చి యంగ్ మాస్టర్ ని జాగ్రత్తగా చూసుకోండి, నేను హనీ వాటర్ తెస్తాను అని మింగ్ కి అప్పగిస్తాడు. లియాంగ్ బెడ్ మీద పడిపోతుంటే మింగ్ అతన్ని లేపడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ లియాంగ్ ఆమెని లాగడంతో ఆమె అతని పైన పడిపోతుంది. ఆమె చాలా నెర్వస్ అవుతుంది. లియాంగ్ ఆమెని కిస్ చేయడానికి దగ్గరకు వస్తే మింగ్ మొహం తిప్పుకుంటుంది. ఎందుకు నా నుండి పారిపోతున్నావు అని లియాంగ్ అడిగితే నాకు నీలాంటి మనుషులంటేనే ప్రాబ్లం అని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే స్కూల్లో లియాంగ్ ఆమెని నిలదీస్తాడు. నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు? రాత్రి కిస్ చేయబోయినందుక? నేను ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాను మింగ్, నాకు ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వవు అని అడుగుతాడు. అప్పుడు మింగ్ నేను ఎప్పటికీ ప్రేమలో పడను, నన్ను వదిలేయి అని చెప్పి వెళ్లిపోతుంది. సరిగ్గా అప్పుడే లియాంగ్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అతనికి ఒక చేదు నిజం తెలుస్తుంది. మింగ్ కి లూలు అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేదని, తను స్కూల్ బిల్డింగ్ పై నుండి పడిపోయి ఇప్పుడు హాస్పిటల్లో కోమాలో ఉందని తెలుస్తుంది. ఆమె మెడికల్ బిల్స్ అన్ని మింగ్ కడుతుందని తెలిసి లియాంగ్ తన క్రెడిట్ కార్డ్ ఇచ్చి ఇకపై ఈ బిల్స్ నేనే పే చేస్తాను అని డాక్టర్ కి చెప్తాడు. నెక్స్ట్ వాన్ తన హౌస్ వార్మింగ్ పార్టీకి లియాంగ్ ని పిలవదు. యంగ్ వచ్చి నిలదీస్తాడు. నీకు కొంచెం ఎక్కువ అవుతుంది వాన్, మింగ్ కి స్కాలర్షిప్ రావడానికి లియాంగ్ తన సీట్ ని వదులుకున్నాడు. పైగా లూలు మెడికల్ బిల్స్ కూడా అతనే కడుతున్నాడు అని నిజం చెప్తాడు. వాన్ షాక్ అయ్యి వెంటనే డోర్ తీస్తుంది. అప్పుడే లియాంగ్ ఎంట్రీ ఇస్తాడు. ఇంత చేసినందుకు మింగ్ అతనికి చాలా థ్యాంక్స్ చెప్తుంది. ఆ తర్వాత అందరూ డ్రింక్ చేస్తుంటే లియాంగ్ మాత్రం మర్యాదగా మిల్క్ తాగుతాడు. వెళ్తూ వెళ్తూ మింగ్ కి ఒక గిఫ్ట్ ఇచ్చి నేను నీ మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నాను, నువ్వు నా మీద కోపం తగ్గించుకునే వరకు మన లవ్ అఫైర్ మెయింటైన్ చేద్దాం అని చెప్పి వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే క్లాస్ లో లియాంగ్ మింగ్ ని ఏడిపిస్తాడు. ఆమె టెన్షన్ లో బుక్ రివర్స్ పట్టుకుంటే బుక్ రివర్స్ లో ఉంది, అసలు ఆ సబ్జెక్ట్ పీరియడ్ కూడా కాదు అని టీస్ చేస్తాడు. ఆమె బుక్ లో ఒక లవ్ లెటర్ పెట్టి ఇది నీ లైఫ్ లో ఫస్ట్ లవ్ లెటర్, నీ ఫస్ట్ లవ్ నేనే కదా, దీన్ని నీ దగ్గర ఉంచుకో అని చెప్తాడు. మింగ్ చాలా నెర్వస్ అవుతుంది. మనసులో అనుకుంటుంది పాస్ట్ లో ఇంత డేంజరస్ గా ఉన్న వీడు ఇప్పుడు ఇంత క్యూట్ పప్పిలా ఎలా మారిపోయాడు అని షాక్ అవుతుంది. మింగ్ కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తెగ పెరిగిపోతుంది. వాన్ మెసేజ్ చేయలేకపోతుంటే లియాంగ్ వచ్చి హస్బెండ్ ని పని చేయనివ్వు అని సెటైర్ వేస్తాడు. కానీ అప్పుడే విలన్ షైన్ ఎంట్రీ ఇస్తాడు. మింగ్ డాన్స్ కాంపిటీషన్ కి వెళ్తుంటే ఆమెను కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో లాక్ చేస్తాడు. ఈ రాత్రి నువ్వు నాదానివే అని వాడు వెకిలిగా నవ్వుతుంటే లియాంగ్ హీరోలా ఎంట్రీ ఇచ్చి వాడిని ఒక తన్ని పారేస్తాడు. షైన్ మనుషులు లియాంగ్ ని పట్టుకొని చాక్తో పొడిచినా సరే లియాంగ్ మాత్రం మింగ్ ని కాపాడతాడు. కాంపిటీషన్ కి మింగ్ వెళ్ళలేకపోవడంతో తన ఫాలోయింగ్ తగ్గిపోతుంది. కానీ మింగ్ ధైర్యం కోల్పోకుండా రోడ్డు మీద తన డ్రెస్ వేసుకుని అందరి ముందు డాన్స్ చేసి తను ప్రూవ్ చేసుకుంటుంది. అందరూ ఆమె టాలెంట్ కి ఫుల్ ఫిదా అయిపోతారు. కానీ లియాంగ్ ఎక్కడా అని ఫ్రెండ్స్ ని అడిగితే లూ అండ్ యంగ్ అబద్ధం చెప్తారు. లియాంగ్ అండ్ షైన్ ఇద్దరిని వాళ్ళ ఫ్యామిలీస్ ఫారెన్ పంపించేశారని, షైన్ ఇక ఎప్పటికీ తిరిగి రాడని చెప్తారు. లియాంగ్ వెళ్తూ మింగ్ కి తన నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మింగ్ తన అపార్ట్మెంట్ కి వెళ్లేసరికి అక్కడ 2 టెడ్డీ బేర్లు, అందులో లియాంగ్ రాసిన లవ్ లెటర్స్ ఉంటాయి. అవి చదివి ఆమె ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంది. లియాంగ్ వెళ్లిపోయాడని ఇప్పుడు లిటరల్లీ బాధపడుతుంది. స్కూల్ కి వెళ్తే వేరే అబ్బాయి లవ్ లెటర్ ఇచ్చినా తీసుకోదు. నా దగ్గరే లియాంగ్ ఇచ్చిన ఫస్ట్ లవ్ లెటర్ ఉంది, నాకు అది చాలు అని అనుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత టీచర్ తన నెఫ్యూ నీకు పెద్ద ఫ్యాన్ అని ఒకరిని పరిచయం చేస్తారు. వెనక్కి తిరిగి చూస్తే అతను ఎవరో కాదు, మన లియాంగే. అతను ఇప్పుడు ఇంకాస్త ఎత్తు పెరిగి చాలా హ్యాండ్సమ్ గా మారిపోయాడు. ఏమైంది మింగ్, నన్ను గుర్తుపట్టలేదా అని లియాంగ్ తన స్టైల్లో అడిగేసరికి మింగ్ కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే తన గ్యాంగ్స్టర్ లా తిరిగేవాడు మళ్ళీ క్యూట్ పప్పిలా తన దగ్గరికి తిరిగి వచ్చేసాడు కదా. మింగ్ షాక్ అవుతూ నువ్వు సడన్ గా ఇక్కడేంటి అని అడిగితే మనోడు అప్పుడే ఒక పెద్ద ప్లాన్ వేస్తాడు. నేను ఫారెన్ నుండి పారిపోయి వచ్చేసాను, నా దగ్గర ఉండడానికి ఇల్లు లేదు, కనీసం రెంట్ కట్టడానికి డబ్బులు కూడా లేవు, అందుకే నీ ఇంట్లోనే ఉంటాను అని హోమ్లెస్ అబ్బాయిలాగా బిల్డప్ ఇస్తాడు. మా పిన్ని చెప్పింది నువ్వు బాగా సక్సెస్ అయ్యావని, నా మీద కొంచెం జాలి చూపించి నాకు సపోర్ట్ చెయ్యి, ప్లేన్ దిగినప్పటి నుండి తిండి కూడా లేదు అని బ్రతిమలాడతాడు. మింగ్ బయట నుండి ఫుడ్ ఆర్డర్ చేస్తానంటే వద్దొద్దు, మనం ఇద్దరం కలిసి వంట చేసుకుందాం అని అంటాడు. నీకు వంటొచ్చా అని ఆమె అడిగితే 5 years బ్యాక్ రాదు కానీ ఇప్పుడు నేర్చుకున్నాను అని అదిరిపోయే ఒక టేస్టీ వంట చేసి పెడతాడు. తినేటప్పుడు లియాంగ్ ఆమె ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఫారెన్ లో 5 ఏళ్లు నీ పాత ఫోటోలు చూస్తూనే గడిపాను, ఇప్పుడు నాకు ఇంకా కొత్త ఫోటోలు కావాలి అని అనుకుంటాడు. రాత్రి మింగ్ తన రూమ్ లోకి వెళ్తుంటే నువ్వు లోపల పడుకో, నేను సోఫాలో పడుకుంటాను, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, నాకు భయంగా ఉంది అని లియాంగ్ డ్రామాలు చేస్తాడు. కానీ మింగ్ కి తెలియని విషయం ఏంటంటే లియాంగ్ సీక్రెట్ గా ఆమె చుట్టూ 3 బాడీ గార్డ్స్ ని పెట్టాడు. ఆ షైన్ గార్డ్ అడిగి పెట్టినా సరే నాకు మెసేజ్ చేయండి అని వాళ్ళకు ఆర్డర్ వేసి ఆమెను ప్రాణంలా ఇన్నేళ్లు కాపాడుకుంటూనే ఉన్నాడు. నెక్స్ట్ డే మింగ్ తన ఫ్రెండ్స్ తో వెళ్తుంటే లియాంగ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయిలంతా ఎవరి హ్యాండ్సమ్ బాయ్, నీ బాయ్ ఫ్రెండా
అని అడిగితే మింగ్ కాదని చెప్పబోతుంది. లియాంగ్ మెల్లగా ఆమె దగ్గరికి వచ్చి నువ్వు కాదని చెప్తే ఇప్పుడే ఇక్కడ అందరి ముందు నిన్ను కిస్ చేస్తాను అని బెదిరిస్తాడు. దాంతో మింగ్ భయంతో పరుగున అతని దగ్గరికి వస్తుంది. ఏం కావాలి నీకు అసలు అని అడిగితే నీతో ఒక క్రేజీ లవ్ ఎఫైర్ చేయాలి అని ఆమె చెవులో చెప్తాడు. మింగ్ సిగ్గుతో అక్కడి నుంచి పారిపోతుంది. నెక్స్ట్ లియాంగ్ ఆమెకి హెల్ప్ చేస్తున్నప్పుడు ఆమె జాగ్రత్తగా దాచుకున్న తన పాత లవ్ లెటర్ అతను కంటబడుతుంది. అందులో లియాంగ్ ఒక హార్ట్ వేస్తే మింగ్ దానికి పక్కన ఇంకో హార్ట్ వేసి ఉంటుంది. అది చూసి అతనికి ఇంకేం జరుగుతుంది, ఫుల్ ఖుష్ అయిపోయి ఆమెని గట్టిగా హగ్ చేసుకుంటాడు. చెప్పు ఇది ఎప్పుడు వేసావు అని అడుగుతాడు. ఆమె సిగ్గుతో ఏం మాట్లాడకపోయేసరికి నేను ఇంకా కిస్ కూడా చేయలేదు, అప్పుడే నీ నోరు మూతపడిందేంటి అంటే నీ ఆన్సర్ ఇదే కదా అని టీస్ చేస్తాడు. యాక్చువల్ గా లియాంగ్ ఫారెన్ వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న వచ్చి మింగ్ ని బెదిరించారు. నువ్వు ఒక పూర్ ఫ్యామిలీ, నా కొడుకు చాలా రిచ్, నువ్వు అతనికి అసలు సూట్ అవ్వవు అని అప్పట్లో షైన్ వాళ్ళ నాన్న అన్న మాటలే మళ్ళీ అన్నారు. అందుకే మింగ్ అతనికి దూరంగా ఉంటుంది. కానీ లియాంగ్ మాత్రం నాకు వాళ్ళేమీ అవసరం లేదు, నువ్వు మాత్రమే నాకు ఇంపార్టెంట్, నీకు 3 seconds టైం ఇస్తున్నాను, నన్ను ఇప్పుడే రిజెక్ట్ చేయి లేకపోతే నేను ఇక్కడే కిస్ చేసేస్తాను అని అంటాడు. మింగ్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేసరికి లియాంగ్ ఆమెని ఎంతో ప్రేమగా కిస్ చేస్తాడు. మింగ్ కూడా అతన్ని అడ్డుకోదు. ఇద్దరి మధ్య పీక్ రొమాన్స్ మొదలవుతుంది. లియాంగ్ ఆమెను ఎత్తుకొని టేబుల్ మీద కూర్చోబెట్టి రొమాన్స్ చేస్తుంటే నువ్వు అలసిపోయావా అని అడుగుతాడు. ఆమె తన కాళ్ళతో అతన్ని గట్టిగా చుట్టేసి మళ్ళీ కిస్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే లియాంగ్ వాళ్ళ నాన్న ఫుల్ సీరియస్ అవుతారు. నువ్వు అసలు నా మాట వినకుండా నీకు సూట్ అవ్వని అమ్మాయిని ఎందుకు చూస్ చేసుకుంటావు అని అరిచేసరికి లియాంగ్ తన స్టైల్లో వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్తాడు. మేమిద్దరం ఒకరికొకరం బెస్ట్, ఇప్పటికీ నా లైఫ్ లో వేలు పెడుతూనే ఉంటారా, నేను కేవలం మింగ్ నే పెళ్లి చేసుకుంటాను, పైగా ఇప్పుడు నాకు పెళ్లి చేసుకునే ఏజ్ కూడా వచ్చేసింది, నన్ను ఎవరూ ఆపలేరు అని తేల్చి చెప్పేస్తాడు. ఇంకా మీకు నేను జీ గ్రూప్ బిజినెస్ బాధ్యతలు తీసుకోవాలనుంటే తనే నా భార్య అవ్వాలి, లేకపోతే నేను కంపెనీ జోలికి కూడా రాను, మీకేమో ఈ ఏజ్ లో ఇంకో కొడుకు పుట్టే ఛాన్స్ కూడా లేదు కదా అని అదిరిపోయే పంచి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. గ్రాండ్ పై ఏమో పోనీలేరా కనీసం కంపెనీ బాధ్యతలు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు కదా అదే చాలు అని అతని కొడుకుని సర్ది చెప్పుకుంటాడు. మింగ్ తన టీచర్ ని కలవడానికి వెళ్తే పక్కనే లియాంగ్ కూర్చొని ఉంటాడు. మేం పెళ్లి చేసుకుంటున్నాం, టీచరే మా పెళ్లికి విట్నెస్ అని లియాంగ్ చెప్తాడు. టీచర్ కి లియాంగ్ నాన్న పెడుతున్న ఇబ్బందులన్నీ చెప్తే డోంట్ వర్రీ, మీ నాన్న కొంచెం ఎగిరినట్టున్నాడు, మీ అమ్మ బిజినెస్ ట్రిప్ నుండి రాగానే వాడి సంగతి చూద్దాం అని చెప్పి లియాంగ్ వాళ్ళ అమ్మకి వీడియో కాల్ చేస్తుంది. మింగ్ ని చూసి వాళ్ళమ్మ ఫుల్ ఫిదా అయిపోతుంది. ఇంత మంచి అమ్మాయి, ఫేమస్ డాన్సర్, పైగా లాయర్ కూడానా, నా కొడుకు అసలు తనకి సూట్ అవుతాడా అని అంటుంది. లియాంగ్ ఏమో మమ్మీ కనీసం నీ కొడుకు సైడ్ అన్నా మాట్లాడవే అని ఏడుపు ముఖం పెడితే టీచర్ ఏమో నీ నాన్న కొడుకుని ఈ అమ్మాయే బ్యాడ్ బాయ్ నుండి గుడ్ బాయ్ లాగా మార్చేసింది అని చెప్తుంది. అది విని వాళ్ళమ్మ ఫుల్ ఖుష్ అయ్యి నేను రాగానే ఫస్ట్ వీళ్ళ పెళ్లి చేసేస్తానని ప్రామిస్ చేస్తుంది. నెక్స్ట్ డే వీళ్ళిద్దరి చేతిలో మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది. లియాంగ్ దాన్ని లాక్కుంటే నా సర్టిఫికేట్ నాకు ఇవ్వు అని మింగ్ అడుగుతుంది. పెళ్లి తర్వాత నీదంతా నాదే, నువ్వు కూడా నా దానివే అని చెప్పి అందరి ముందు రోడ్డు మీద ఆమె బుగ్గ మీద కిస్ చేస్తాడు. మింగ్ సిగ్గుతో అతన్ని తీసుకొని పారిపోతుంది. కారులో వస్తుంటే మింగ్ నిద్రపోతుంది. అప్పుడే ఆ సైకో షైన్ గాడు అక్కడ ఉన్నాడని బాడీ గార్డ్స్ మెసేజ్ చేస్తారు. లియాంగ్ ఆమెను నిద్రలేపి ఇంటికి తీసుకెళ్తుంటే షైన్ వెనక నుండి చూస్తుంటాడు. ఎగ్జాక్ట్ టైం లో ఏదో క్రాష్ సౌండ్ వస్తే ఎవడో పిచ్చోడై ఉంటాడు, నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అని మింగ్ ని పంపిస్తాడు. లియాంగ్ తెలుసు అది షైన్ అని. వాడి ముందుకు వెళ్లి మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించి ఇప్పుడు తను నా భార్యరా, ఇక పైన తనని టచ్ చేయాలి అని ఆలోచన నీకొచ్చినా కూడా నీ కాళ్ళు చేతులు నరికేస్తాను అని ఒక గ్యాంగ్స్టర్ రేంజ్ లో వార్నింగ్ ఇస్తాడు. ఇటుపక్క కోమాలో ఉన్న లూలు దగ్గరికి మింగ్ వెళ్లి నేను లియాంగ్ ని పెళ్లి చేసుకున్నాను లూలు, నువ్వెప్పుడు నిద్రలేస్తావు, నా పెళ్లిలో నువ్వే బ్రైడ్ మేడ్వి అని ఏడుస్తూ అంటే లూలు సడన్ గా కళ్ళు తెరిచి నేను తప్పకుండా ఉంటాను, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంది. అది చూసి మింగ్ సంతోషానికి పాపం హద్దులు లేవు. లియాంగ్ ఆ షైన్ గాన్ని పోలీసులకు పట్టించి జైలుకు పంపిస్తాడు. మింగ్ వాడిని కలవడానికి జైలుకు వెళ్తుంది. నేను లూలుని తోయలేదు అని వాడు మళ్ళీ అబద్ధం చెప్తే మింగ్ వాడికి తన పాస్ట్ లైఫ్ లోని రహస్యాలన్నీ చెప్పి షాక్ ఇస్తుంది. మీ అమ్మ నిన్ను వదిలేసి వెళ్లిపోయిందని, అందరూ స్టార్స్ అయిపోతారని నువ్వు టెలిస్కోప్ లో వెతుకుతావని నాకు తెలుసురా అని అంటుంది. వాడు షాక్ అయ్యి ఇవన్నీ నీకెలా తెలుసు అని అడుగుతాడు. మింగ్ అక్కడి నుంచి వెళ్లిపోగానే షైన్ కి తన పాస్ట్ లైఫ్ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. నేను ఆమెని గత జన్మలో చాలా హర్ట్ చేశాను, ఈ శిక్ష నాకు కావాల్సిందే అని బాధపడుతుండగానే వాడు జైల్లోనే చచ్చిపోతాడు. నెక్స్ట్ కొన్ని ఇయర్స్ తర్వాత లియాంగ్ తన కొడుకుతో ఆడుకుంటూ ఉంటాడు. గ్రాండ్ పా వచ్చి బాబుని కిస్ చేస్తుంటే అలా కిస్ చేయకండి గ్రాండ్ పా, వైరస్లు వస్తాయని లియాంగ్ అంటాడు. నేను చిన్నప్పుడు ఎన్నిసార్లు కిస్ చేసినా నువ్వు ఇప్పుడు ఇంత హ్యాండ్సమ్ గా తయారయ్యావు కదరా అని ఆయన కూడా సెటైరేస్తారు. మింగ్ నవ్వుతూ వచ్చి రాత్రంతా బాబుని కిస్ చేసేది నువ్వే కదా లియాంగ్ అని ఆట పట్టిస్తుంది. లియాంగ్ ఆమె నడుము పట్టుకొని తన దగ్గరికి లాక్కొని బాబు ముందేంటిది, జాగ్రత్తగా ఉండకపోతే ఇప్పుడే నిన్ను కిస్ చేస్తాను అని రొమాంటిక్ గా అంటాడు. అలా క్లైమాక్స్ లో అందరూ హ్యాపీగా ఉంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.